హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. కథలోకి వస్తే, సినిమాలో ఆ సీను సెన్సార్ బోర్డ్ కట్ చేసింది అని లాస్ట్ వీడియోలో చూసాం కదా! అసలు ఆ సీన్ కట్ కావడానికి యష్ ఏం చేశాడు అనేది మనం కథలో ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తున్నాము. తొలి ముద్దు ఎపిసోడ్ నంబర్ 116. సాధ్వితో ఆ సీన్ గురించి యష్, ఫనీ మాట్లాడే రోజుకి వెళ్దాం. నా భార్య గౌరవం కాపాడుకోవాలంటే మనం చేయబోతున్న ఈ సీన్ సెన్సార్ బోర్డ్ కట్ చేసే విధంగా రావాలనుకుంటున్నాను సాధ్వి అంటూ యష్ తన్ని రిక్వెస్ట్ చేస్తుంటాడు. మీరు ఇంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఒక ఆర్టిస్ట్గా ఇలాంటి బోల్డ్ సీన్స్ చేసిన అనుభవం నాకు ఎన్నోసార్లు ఎదురైంది. ఇప్పుడు నేను చేయబోతున్న ఈ ఎక్స్పోజింగ్ సీన్ వల్ల మీకు ఒక మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను ఈ సీన్ మీరు కోరుకున్నట్టుగా చేస్తాను అని అంటుంది. యష్ చెమ్మగిల్లుతున్న కళ్ళతో తన చేతులు పట్టుకొని థ్యాంక్ యూ సాధ్వి అని అంటాడు. కానీ ఫనీ ఇంకా డౌట్ పడుతూ సెన్సార్ బోర్డ్ కూడా కొన్ని సీన్స్ని చూసినా వదిలేస్తుంది. మరి ఈ సీన్ కట్ చేస్తుందంటావా యశోధర్ అని అడుగుతాడు. ఇది కొన్ని సంవత్సరాల పోరాటం. ఇప్పుడు నా భార్య గౌరవం కోసం ప్రాకులాడుతున్నాను ఫనీ. మన ప్రయత్నం మనం చేసి ఆ తర్వాత దేవుడి మీద భారం వేద్దాం అని బాధగా చెప్తాడు యష్. కొన్ని రోజుల తర్వాత సెన్సార్ కమిటీ ఫనీతో కలిసి ఆ సినిమాని చూస్తుంటారు. యష్ ఆ ఆఫీస్ ముందు ఓ నిర్మానుష ప్రదేశంలో సెన్సార్ బోర్డు నుంచి వచ్చే రిజల్ట్ గురించి క్షణం క్షణం ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా సెన్సార్ వాళ్ళు సినిమా చూడటం పూర్తి అయిన తర్వాత ఫనీ చేతిలో సర్టిఫికేట్ పట్టుకొని నువ్వు గెలిచావు యశోధర్ అని నవ్వుతూ పరిగెత్తుకుంటూ వస్తాడు. అది విన్నగానే యష్ గుండెల్లో నిదానంగా భారం తగ్గుతూ దగ్గరకొచ్చిన ఫనీని చూసి నువ్వు చెప్పేది నిజమే కదా ఫనీ అని అడుగుతాడు ఆతృతగా. ఆ సీన్ అభ్యంతకరంగా ఉంది అని డిలీట్ చేయమని ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ అంటూ ఫనీ ఆ సర్టిఫికెట్ని యశోధర్కి ఇస్తాడు. యష్ అది చూస్తూ భావోద్వేగంతో కన్నీళ్ళు పెడుతూ అక్కడే మోకాల మీద వాలిపోయి కూర్చొని ఆ సర్టిఫికెట్ని గుండెలకు హత్తుకుంటూ థ్యాంక్ గాడ్, నిజంగానే నేను గెలవపోతున్నాను అని అనుకుంటాడు. కోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి యష్ ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటాడో ఆ క్షణం ఫనీకి ఇంకా బాగా అర్థమవుతూ ఫనీ కళ్ళలో కూడా సంతోషంతో కన్నీళ్ళు వస్తుంటాయి. యష్ అలాగే కూర్చొని భావోద్వేగంతో కన్నీళ్ళు పెడుతుంటే లే యశోధర్ అని చెప్పి యష్ ఫనీ భుజం మీద చేయి వేసి లేపుతాడు. యష్ ఆనందంతో ఫనీని హగ్ చేసుకొని ఈ సీన్ కట్ చేస్తారో లేదోనని నా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈ క్షణం వరకు ఎదురు చూస్తూ వచ్చాను ఫనీ అని అంటాడు. ఐ నో దట్. ఇక సినిమా విజయం గురించి వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పుకుంటారు స్నేహితులిద్దరు. ఇక ప్రజెంట్లోకి వద్దాము. ఇక ఇప్పుడు ఆ సర్టిఫికెట్ చూస్తున్న శృతికి మెదడు మొద్దుబారిపోతుంటుంది. ఆ విషయం ఇరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలిసి సంతోషపడుతుంటారు. జడ్జి గారి భార్య కూడా సంతోషపడుతూ యష్లో చనిపోయిన తన కొడుకుని చూసుకుంటుంది. శృతి తన అసహనాన్ని కోపంతో వెళ్ళకక్కుతూ పిచ్చిదానిలాగా గట్టిగా అరుస్తూ ఆ ఆవేశంలో తొందరపడి మొహం మీదున్న స్కార్ప్ని తొలగిస్తుంది. దాంతో అక్కడున్న యష్ అభిమానులు తనని చూసి ఒరేయ్, అదిగోరా ధ్రువ, మన స్టార్ హీరోని అంతగా మోసం చేసిన తన సంగతి చూద్దాం పదండి అంటూ గుంపులుగా తన మీదకి వస్తుంటారు. అది చూసి శృతి భయపడుతుంటుంది. ఆ క్షణం వాళ్ళ చేతిలో శృతి పరిస్థితి గురించి దీక్ష కూడా భయపడుతుంది. యష్ కూడా భయపడుతూ స్కాడ్ అంటూ పిలుస్తాడు. దాంతో అభిమానులు శృతి జోలికి రానివ్వకుండా సెక్యూరిటీ, పోలీసులు తనకు అడ్డుగా వస్తారు. కానీ వాళ్ళు వాళ్ళ కోపాన్ని వెలకక్కుతూ దూరం నుంచే శృతి మీదకి చెప్పులు, రాళ్ళు విసురుతుంటారు. ఆ రాళ్ళు తన తలకు తగిలి గాయాలు కూడా అవుతుంటాయి. ప్రతాప్ గారు, రామ్మూర్తి గారు, శరత్, లల్లి, గిరిధర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శృతిని కసిగా చూస్తుంటారు. వారిలో చందు కూడా ఉంటాడు. ఇంకా ప్రతాప్ గారికి, పద్దుకి ఇన్నాళ్ళు పడిన వాళ్ళ వేదనకి ముగింపు పలుకుతూ మనసు కుదుట పడుతుంది. ఆపండి, అలా చేయకండి అని యష్ అభిమానులకు చెప్తూ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి శృతి, కానిస్టేబుల్స్ తనని తీసుకువెళ్ళండి అని అంటాడు.
మీరిక్కడ ఉండటం మీ ప్రాణాలకే ప్రమాదం. పదండి అని లేడీ కానిస్టేబుల్స్ శృతిని తీసుకెళ్తుంటారు. శృతి ఆ రాళ్ళ దెబ్బలు తగిలించుకుంటూనే యష్ దీక్షని కోపంగా చూస్తూ వెళ్తుంది. శృతి వెళ్ళిపోవడంతో అక్కడ కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది. జడ్జి గారు యష్ భుజం తడుతూ, ఈరోజు కనిపిస్తుంది అసలైన తీర్పు. నువ్వు గెలిచావు యశోధర్ అని అంటాడు. మాలాంటి తల్లిదండ్రులకు నీ సినిమా ఒక ఓదార్పునిస్తుంది యశోధర్ అని అంటుంది జడ్జి గారి భార్య. వాళ్ళ మాటలకి యష్కి దీక్షకి ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటాయి. అక్కడ ఉన్న అభిమానులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తుంటారు. సినిమా దాటికి శృతి ఇంటి మీద, విక్రమ్ ఇంటి మీద రాళ్ళ వర్షం కురుస్తుంటుంది. యష్ అభిమానుల నుంచి విక్రమ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా సెక్యూరిటీని అలర్ట్ చేయాల్సి వస్తుంది. ఏమిటండి మనకి కర్మ, వీడు చేసేది కరెక్ట్ కాదు అని మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు వినిపించుకున్నారా అంటూ విక్రమ్ తల్లి భర్తని నిలదీస్తుంది. ఏదో ఏదో వయసులో ఉన్న పిల్లవాడికి ఎంజాయ్ చేయాలని ఉంటుందనుకున్నాను, కానీ ఇది వాడి ఫ్యూచర్ని, మన పరువుని నాశనం చేసే వరకు వస్తుందని అనుకోలేదే అని అంటాడు విక్రమ్ తండ్రి బాధపడుతూ. తల్లిదండ్రుల మాటలతో పాటు మరో పక్క బయట నుంచి యష్ అభిమానులు చేసే గోల వింటూ రూమ్లో విక్రమ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటాడు. సాయంత్రానికి చందు స్కూటీ మీద వెళ్తుంటే చందు గర్ల్ ఫ్రెండ్ ఎదురై బైక్ ఆపి, ఏంటి చందు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతుంది. అది ఏదో డిస్టర్బెన్స్లో ఉండి లిఫ్ట్ చేయలేదు అని అంటాడు. ఏంటా డిస్టర్బెన్స్ అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఏదోలే, ఇంతకీ దేనికి ఫోన్ చేశావు అని అడుగుతాడు. మా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది, పార్టీకి నేను మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాలనుకుంటున్నాను, అందుకే షాపింగ్ కోసం వస్తావేమోనని అడిగాను అని అంటుంది. ఓస్ ఇంతే కదా, పదా వెళ్దాం, బైక్ ఎక్కు అని అంటాడు. ఆ అమ్మాయి బైక్ మీద కూర్చొని చందు భుజం మీద చేవేసి పోనివ్వు అని అంటుంది. ఇద్దరు కొద్దిసేపటికి షాపింగ్లో ఉంటారు. ఒక సేల్స్ బాయ్ ఆ అమ్మాయికి డ్రెస్సులు చూపిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఒక డ్రెస్ తీసుకుంటానని చెప్పి, ఈ డ్రెస్ బాగుంది చందు, ఈ డిజైన్ బాగుంది చందు, ఈ కలర్ ఇంకా బాగుంది చందు అని చెప్పి దాదాపు ఓ 4 డ్రెస్సులు తీసుకుంటుంది. నీకు ఏది ఇష్టమో అది తీసుకో అని చెప్తుంటాడు చందు కూడా. షాపింగ్ పూర్తి చేసుకొని ఇద్దరు క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి బిల్లు 10,000 అవుతుంది. ఆ అమ్మాయి ఆ బిల్లు తీసుకొని చందుకి ఇవ్వబోతుంది. బిల్లు నాకిస్తున్నావేంటి అని అడుగుతాడు చందు. బిల్లు కట్టు చందు అని అంటుంది. నీ బిల్లు నేనెందుకు కట్టాలి అని అడుగుతాడు. అమ్మాయి అర్థం కానట్టుగా చూస్తుంది. నీకోసమే కదా డ్రెస్సులు తీసుకుంది, మరి నీ బిల్లు నువ్వే పే చెయ్యి అని చెప్పి ఆ అమ్మాయికి షాక్ ఇస్తాడు. బిల్లు నన్ను కట్టమంటున్నావేంటి, నీ దగ్గర డబ్బులు లేవా అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఉన్నా కూడా నేను కట్టను, కట్టవలసిన అవసరం నాకు లేదు అని అంటాడు. అప్పటి వరకు ఏది కావాలంటే అది కొనిచ్చిన చందు ఇప్పుడు ఇలా మాట్లాడేసరికి ఆ అమ్మాయి షాక్ అవుతూ చూస్తుంటుంది. చందు తనని కోపంగా చూస్తూ, నీ మోజులో పడి మా నాన్న కష్టపడి నాకు పాకెట్ మనీగా ఇచ్చిందంతా నా కోసం కూడా ఖర్చు పెట్టుకోకుండా నీ కోసం ఖర్చు పెడుతూ వచ్చాను. చివరికి మా స్వప్నక్క గాజులు కూడా దొంగతనం చేశాను. మా అమ్మ నెక్లెస్ కూడా దొంగతనం చేయాలనుకున్నాను. ఇంకా నీతో పెట్టుకుంటే మా నాన్నని మోసం చేసి ఉన్న ఇల్లు కూడా అమ్ముతానేమోనని భయంగా ఉంది. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. ఇంకొకసారి నాకు ఫోన్ చేయడం కానీ, నన్ను కలవాలని చేయడం కానీ చేస్తే మాత్రం ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటాడు. ఆ అమ్మాయి నోరు వెళ్ళబెట్టుకుంటూ వెళ్తున్న చందు వైపు చూస్తుంటుంది. అదంతా చూస్తున్న ఆ సేల్స్ బాయ్ అక్కడికి వచ్చి, మా స్టార్ హీరో యశోద సినిమాని నువ్వు ఇంకా చూడలేదట్టుంది. నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే మా స్టార్ హీరో అంత కష్టపడి ఈ సినిమా తీసింది. ముందు వెళ్ళి ఆ సినిమా చూడు, నీ లవర్ నిన్ను వదిలేసి ఎందుకు వెళ్ళాడో అర్థమవుతుంది అంటూ ఇక తను ఆ డ్రెస్సెస్ తీసుకోలేదులే అని తన చేతిలో ఉన్న షాపింగ్ కవర్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక తన ఆటలు సాగవని ఆ అమ్మాయికి కూడా అర్థమవుతుంది. చందు కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటికి వచ్చి స్వప్నకి ఫోన్ చేస్తుంటాడు. తన స్టడీకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్న స్వప్న తమ్ముడి నుంచి ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి, ఏంటి చందు అని అంటుంది. సారీ అక్క అని అంటాడు. చందు ఎందుకు సారీ చెప్తున్నాడో స్వప్నకి అర్థం కాక, సారీ దేనికిరా అని అడుగుతుంది. నిన్ను అమ్మని నాన్నని దీక్ష అక్కని చాలా బాధ పెట్టాను.
ఇంకెప్పుడు నా వల్ల మీరు ఎవ్వరూ బాధపడే విధంగా చేయను. బుద్ధిగా ఉంటాను. మంచిగా చదువుకొని నా కాళ్ళ మీద నేను సెటిల్ అవుతాను. తెలియని తనంతో ప్రవర్తిస్తూ లవ్వు, గివ్వు అంటూ నా లైఫ్‌ని నాశనం చేసుకోను. ఉంటానక్కా. బాయ్ అని చెప్పి పెట్టేస్తాడు. ఎప్పుడూ లేనిది చందు అలా మాట్లాడడం చూసి స్వప్న ఆశ్చర్యపోతూ, ఇదంతా మా బావగారు తీసిన సినిమా వల్లన్నమాట అని అనుకొని ఆ సినిమా రిలీజ్ కావడం కోసం గుడిలో ఫనీతో చేయించిన పూజలు గుర్తు చేసుకుంటుంది. ఆ రోజంతా యష్ సినిమా రిజల్ట్స్ని చూస్తూ బయటే ఉండిపోతాడు. కొన్ని సంవత్సరాల నుంచి యష్ మోస్తున్న గుండె మీద భారాన్ని ఆ రోజు పూర్తిగా దింపుకొని ఇంటికి హుషారుగా వస్తాడు. యష్ ఎంత సంతోషంగా ఉన్నాడో ప్రతాప్ గారు, పద్దు, లల్లి వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా యష్ మొహంలో ఆనందాన్ని చూసి అందరూ యష్ చుట్టూ చేరి నువ్వు అనుకున్నది సాధించావు యష్ అంటూ నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఇక ప్రతాప్ గారైతే యష్ని అభిమానంగా హక్ చేసుకుని నువ్వు నా కొడుకుగా పుట్టినందుకు నా అదృష్టం అనుకుంటున్నాను యష్ అని అంటాడు. తండ్రి నుంచి మెప్పు పొందుతున్నందుకు యష్ కూడా ఆనందపడుతూ నేను మీకు కొడుకుగా పుట్టడం అదృష్టం కాదు నాన్న, మీరే నాకు తండ్రి కావటం నా అదృష్టం. ఆ రోజు బలవంతంగా దీక్షతో నా వివాహం చేసి ఉండకపోతే నేను నిజంగానే పనికి రాకుండా పోయేవాణ్ణి అని అంటాడు. సినిమాకి అంత మంచి పేరు వస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని చెప్పి లల్లి షేక్ హ్యాండ్ ఇస్తుంది. థ్యాంక్ యూ లడ్డు అని చెప్పి చెల్లెని హక్ చేసుకుంటాడు. కంగ్రాచులేషన్స్ బావా అని చెప్పి సందీప్ కూడా యష్ని హక్ చేసుకుంటాడు. యష్ లల్లిని, సందీప్ని ఇద్దరిని హక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. తర్వాత వాళ్ళ పాపని కూడా ఎత్తుకొని ముద్దు చేస్తుంటాడు. ఇన్ని రోజులు భరించలేని భారాన్ని మోస్తూ వచ్చావు, ఇక నుంచైనా ప్రశాంతంగా ఉండు నానా అని అంటుంది పద్దు. నిజమేనమ్మా, నేను ఇన్ని రోజులు పడ్డ మానసిక వేదన అంతా ఇంతా కాదు అని అంటాడు. నువ్వు రావడం లేట్ అవుతుందంటే మేమందరం భోజనం చేసామన్నయ్య, నువ్వు కూడా చేద్దుగనరా అని అంటుంది లల్లి. లేదు లడ్డు, సినిమా టీంతో కలిసి బయట పార్టీ చేసుకొని భోజనం చేసి వచ్చాను అని అంటాడు. ఇప్పటికే బాగా లేట్ అయింది నాన్న, ఇక వెళ్ళి పడుకో, దీక్ష కూడా ఎదురు చూస్తుండాలి అని అంటాడు ప్రతాప్ గారు. సరేనమ్మా అని చెప్పి యష్ ఎత్తుకున్న మేనకోడని సందీప్కి ఇచ్చి పైకి వెళ్తుంటాడు. యష్ మొహంలో అసలైన సంతోషం ఈరోజు కనిపిస్తుందండి అని అంటుంది పద్దు. నిజమే పద్దు, కానీ యష్ సినిమా ఫీల్డ్లోకి కొన్ని ఏళ్ళ ముందు వచ్చుంటే నా కలల రాణి అయిన శ్రీదేవిని చూసుండేవాణ్ణి, కానీ ఏం చేద్దాం, తనని మిస్ అయ్యాను అని బాధపడుతుంటాడు. దానికి పద్దు ఈర్షపడుతూ నేను కూడా నా కలల రాకుమారుడు శోభన్ బాబుని చూడకుండా మిస్ అయ్యాను. మీరన్నట్టు నిజంగానే యష్ కొన్ని ఏళ్ళ ముందు సినిమా ఫీల్డ్లోకి వచ్చుంటే నేను కూడా శోభన్ బాబుని చూసుండేదాన్ని అని అంటుంది. ఇప్పుడు ప్రతాప్ గారు ఈర్షపడుతూ నీ మొహానికి శోభన్ బాబు ఒక్కడే తక్కువ అని అంటాడు. మీ మొహానికి శ్రీదేవి ఎక్కువ కాలేదా మరి అని దెప్పి పడుస్తుంది పద్దు. వాళ్ళ వాదన చూసి లల్లి, సందీప్ నవ్వుకుంటూ ఉంటారు. యష్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి లోపల బెడ్ శోభన బెడ్ లాగా అలంకరించి ఉంటుంది. ఆ బెడ్ని ఆశ్చర్యంగా చూస్తూ దీక్ష కోసం చుట్టూ చూస్తుంటాడు. దీక్ష వెనుకగా వచ్చి యష్ని హగ్ చేసుకొని థ్యాంక్ యూ యష్ అని అంటుంది. యష్ దీక్షని ముందుకు తెచ్చుకొని తన 7 నెలల బంప మీద ఆత్మీయంగా చేయి పెట్టి నిమురుతూ ఎందుకు థ్యాంక్ యూ అని అడుగుతాడు. నా గౌరవాన్ని పోకుండా కాపాడావు కదా అందుకు అని అంటుంది. నేను నీ మొగుడిని థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయివాణ్ణి చేయకు అని అంటాడు తన తల మీద చిన్నగా ఒకటి వేసి. అయినా సరే ఈ విషయంలో మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పాల్సిందే అని అంటుంది. నవ్వుతూ తనని దగ్గరికి తీసుకొని తన పెదవుల మీద చిరుముద్దు పెట్టి సినిమా సక్సెస్ అయినందుకు నువ్వు కూడా హ్యాపీ కదా అని అడుగుతాడు. హ్యాపీ అని మామూలుగా అంటావేంటి యష్, చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను, అందుకే నేను ఇంకా హ్యాపీగా ఉంచాలని ఫుల్ అరేంజ్మెంట్తో ఉన్నాను అంటూ బెడ్ చూపిస్తుంది. యష్ ఆ బెడ్ వైపు చూసి ఈ అరేంజ్మెంట్స్ నిన్నెవరు చేయమన్నారు అని అడుగుతాడు కాస్త సీరియస్గా. ఏమైంది యష్, చేయకూడదా, అలా సీరియస్ అయ్యావేంటి అని అడుగుతాడు. చేయకూడదు అని అంటాడు. ఎందుకు చేయకూడదు, అసలు ఈ మధ్య మనం కలిసి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా, ఇన్ని రోజులు సినిమా టెన్షన్లో ఉంటున్నావని వదిలేశాను, కానీ ఈ రోజుతో నీకు ఆ దిగులు పోయింది కదా, అందుకే నిన్ను హ్యాపీగా ఉంచాలని మళ్ళీ మన ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ని చేశాను అని అంటుంది. పిచ్చిదానా,
నేను సినిమా మీద టెన్షన్‌తో నీకు దూరంగా ఉండట్లేదు అని అంటాడు. మరి దేనికి? అని అడుగుతుంది. నీకిప్పుడు సెవెంత్ మంత్. 6 నెలలు పడ్డ నుంచి నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలని నీకు దూరంగా ఉంటున్నాను. సో, నువ్వు డెలివరీ అయ్యే వరకు మనమిద్దరం కలిసి పడుకోవటమే కానీ శరీరాలు కలుపుకునే ప్రోగ్రాం లేదు అని చెప్పి బెడ్ దగ్గరికి వెళ్ళి మల్లెపూలు పరిచిన బెడ్‌షీట్‌ని దులుపుతాడు. అయ్యో! యష్ ఏంటిది? సెవెంత్ మంత్ అయినా ఏం పర్వాలేదు అని అంటుంది. నో వే! ఇదంతా నువ్వు నా సంతోషం కోసం చేస్తున్నావని నాకు తెలుసు బంగారం. కానీ నాకు నీ ఆరోగ్యం, బేబీ ఆరోగ్యం కంటే ఎక్కువ ఏమీ లేదు. ఇంకేమీ మాట్లాడొద్దు. మామూలుగానే పడుకుందాం. కావాలంటే నువ్వు డెలివరీ అయ్యి పూర్తిగా కోలుకున్నాక ఆ తర్వాత నేనేంటో మళ్ళీ నీకు చూపిస్తాను. అప్పటి వరకు నువ్వు నా మాట వినాల్సిందే అని చెప్పి తనని ఎత్తుకొని నిదానంగా బెడ్ మీద పడుకోబెడతాడు. యష్ తన మీద చూపిస్తున్న కేరింగ్‌కి దీక్ష ముగ్ధురాలైపోతుంటుంది. యష్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి తనకు దగ్గరగా పడుకొని తన పెదవుల మీద మధురమైన ముద్దు పెట్టి ఇప్పటికే చాలా టైం అయింది, నిద్ర లేకుండా ఉండకూడదు, ఇక పడుకో అని చెప్పి తన్ని ఛాతీ మీదకి తీసుకుంటాడు. లవ్ యూ యష్ అని చెప్తూ దీక్ష యష్ హృదయం చప్పుడు వింటూ పడుకుంటుంది. యష్ తన నుదుటిన ముద్దు పెట్టుకొని తన్ని ప్రాణంగా గుండెలకు హత్తుకొని ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. నిజానికి ఈ నెలలో ఒక్కరోజు కూడా యష్ దీక్ష కలత లేకుండా నిద్రపోయింది లేదు. కానీ ఆ రోజు మాత్రం ఇద్దరు ఇక ఎలాంటి మానసిక వేదన లేకుండా ప్రశాంతంగా నిద్రపోతుంటారు. ఇక యష్ అభిమానులు శృతి ఇంటి దగ్గర గోల చేస్తూనే ఉంటారు. పోలీస్ సెక్యూరిటీ శృతికి అండగా ఉండటంతో తను బ్రతకగలుగుతుంది. లోపల శృతి టీవీకి ఎదురుగా కూర్చొని తనని దుమ్మెంతిపోయటం కోపంగా చూసుకుంటూ ఫుల్గా డ్రింక్ చేస్తుంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.